మీరు వేసుకునే ఖద్దరు బట్టలు ఏది చేనేత వస్త్రాలు ఇవన్నీ చూస్తే కనుక రాజకీయ నాయకులు అనుకుంటారు. జనరల్గా నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి కదా, మీరు అట్లే ఉన్నారేమో రవీంద్ర భారతిని చాలా మంది భావిస్తున్నారు. అట్లా లేదన్న, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని. తర్వాత నేను ప్రభుత్వ ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా ఆ సెలక్షన్లో వచ్చిన వాడిని. తర్వాత వేరు ఉద్యోగాలు గతంలో కూడా చేశాను. నేను గతంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో చేశాను, ఆ తర్వాత మన రూరల్ డెవలప్మెంట్లో చేశాను, ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్లో చేశాను, అంటే స్టేట్ ఆఫీసర్స్గానే చేశాను. చేసి తర్వాత డైరెక్టర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్కి 2014 అక్టోబర్ 28 రోజు నేను వచ్చాను. అంటే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కొన్ని రోజులకి నన్ను డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి మనం వచ్చేసాం. సో నేను ప్రభుత్వాధికారిని తప్ప నాకు మిగతా ఏ విధమైన అంశాలతో నాకు నిమిత్తం లేదు. ఎందుకు అట్లా మరి మీరు రాజకీయ అంటే ఈ అంటే కాస్ట్యూమ్స్ విషయం అనేసరికి ఇది ఏంటంటే తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి కనుక నాకు కూడా ఇష్టం ఇట్లాంటి డ్రెస్సింగ్ అనేది. అంటే ఇప్పుడు మనం వేసుకునే కూడా ఇప్పుడు ఇవాళ వేసుకున్నది కూడా పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్, ఇది పోచంపల్లిదే ఇది. అంటే మన తెలంగాణకు సంబంధించిన మెయిన్గా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారా చేసేది ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక విలువలని, ఆ ప్రాంతానికి సంబంధించిన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, అలాగే కళారూపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ప్రమోట్ చేయడము, ప్రిజర్వ్ చేయడము, ప్రాపగేట్ చేయడం అనేది ప్రధాన లక్ష్యం. సో నేను అట్లాగా ఆఫీసర్గా ఉన్నప్పటికీ నాకు కూడా ఇది ఇష్టం కనుక నేను బేసికల్లీ నేను రైటర్ని, సో పోయెట్ని, సో ఇట్లా కల్చర్ని అభిమానించేవాడిని కనుక నా ఆహార్యం కానీ నా గెటప్ కానీ ఈ పోచంపల్లి కాటన్స్ని వేయడం అనేది ఉంది కనుక అట్లా కొనసాగుతుంది. కానీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొద్దిమంది ఎక్కువ మందికి పరిచయం అవుతారు, కొద్దిమంది తెలియని కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవడం సంథింగ్ జరుగుతుంది. కానీ మీరు రవీంద్ర భారతిలో మీటింగ్ల కారణమా ఏమవుతారు బాగా పాపులర్ అయినరు. ఈ పాపులారిటీ మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతున్నదా? అది అంటే ఎట్లా అంటే ఒక ఆఫీసర్ అనే వాళ్ళు ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవుతారు. వాళ్ళు చేసే పనుల వల్ల, ముఖ్యంగా వాళ్ళ పనుల వల్లనే మనం కనిపించడం కంటే మన పనులు కనిపించాలనేది ఒకటి. ఇప్పుడు నేను అనుకుంటాను, నేను చాలా సందర్భాలలో చాలా వేదికల మీద నేను ఉండను కూడా, కానీ నాకు కళాకారులు కనిపిస్తారు. అది జానపద కళాకారుల, గిరిజన కళాకారుల, శాస్త్రీయ సంగీత నృత్య సంప్రదాయానికి సంబంధించిన కళాకారుల, లేదా సాహితీవేత్తల, కవుల, ఎవరైనా కావచ్చు. సో వారు భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే వారు దే విల్ బికమ్ ద ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో వారు చెప్తారు కూడా వివిధ వేదికల మీద ఉన్నప్పుడు ఇది భాషా సాంస్కృతిక శాఖ ద్వారా మేము వచ్చామని కూడా వాళ్ళు వేదికల ద్వారా చెప్తారు కనుక భాషా సాంస్కృతిక శాఖ. ఇక భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా నేను ఉంటాను కనుక నేను ఏ వేదిక మీద ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది ఉండే అవకాశం అయితే ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే కల్చర్లో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే ఎంత ఎగ్జిబిట్ చేస్తే అంతగా ఆ సంస్కృతి అలాగే కళారూపాల యొక్క ఆదరణ ప్రజల్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే మనకు ఒక తెలంగాణ రావడానికి ముందు జరిగింది ఏంటంటే తెలంగాణకు సంబంధించిన కళారూపాలు కానీ కళాకారులు కానీ వీటిని చాలా అణిచివేయడం జరిగింది. వేరు కారణాల వల్ల వారికి తగిన గుర్తింపు లభించకపోవడము, గౌరవం లభించకపోవడము, ఆ కళారూపాలకి కావాల్సిన ఒక ఉత్సాహము, ప్రోత్సాహం లభించకపోవడం జరిగింది. సో దాని నుంచి బయటపడాలి. సో 60 ఏళ్ళ తనలాట కదా. సో అందుకని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్గా వెళ్ళాం. ఎట్లా అంటే ప్రతి తెలంగాణ కళారూపం, మట్టి కళారూపాలు, జానపద కళారూపాలు, గ్రామీణ కళారూపాలు, వృత్తి కళారూపాలు వాళ్ళందరినీ వెతికి పట్టుకొని వాటిని మళ్ళీ రవీంద్ర భారతి వైపు తీసుకురావడం, హైదరాబాద్కి తీసుకురావడం, అవసరమైతే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ఢిల్లీలో కానీ, తంజావూరులో కానీ, కోల్కతా, అస్సోం, గౌహటి, సో ఇలా వేరు ప్రాంతాలకి ఈ కళారూపాలని, అది ఒగ్గుడోలు కావచ్చు, బైన్ల కథ కావచ్చు, కోలాటం కావచ్చు, బోనాల కోలాటం కావచ్చు, గుస్సాడి కావచ్చు, కొమ్ముగోయ, ఇలాంటి కళారూపాలు, లంబాడి కళారూపాలు, రాజన్న డోలు కళారూపాలు. రాజన్న డోలు అంటే ఒకటి ట్విన్ డ్రమ్స్ ఉంటాయి అన్న. ట్విన్ డ్రమ్స్ అంటే 2 బీట్ కొట్టే 2 డ్రమ్స్ని ఉంటాయి, నడుముకు కట్టుకొని వాళ్ళు ఇట్లా కొడుతూ ఒక స్టిక్ ఉంటుంది, కొడుతూ అద్భుతమైన లయ విన్యాసంతో వాళ్ళు నాట్యం చేసుకుంటూ వెళ్తారు. అంటే ఒక రిథమిక్గా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. దాని రాజన్న డోలు అంటారు. తెలంగాణలో ఎక్కడుంది అది? తెలంగాణలో మన ఖమ్మం ప్రాంతంలో ఉంటుంది. చాలా ఉన్నాయి అట్లా, చాలా. ఇప్పుడు బైన్ల కథలు చెప్తారు, జమిడికలు, తర్వాత నందికోల్ అని ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాంతంలో, మహబూబ్నగర్ ప్రాంతంలో నందికోలు ఉన్నారు, అలాగే చెంచులు ఉన్నారు, మననూరు ప్రాంతంలో చెంచులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా మొత్తం తలపైన గమ్మత్తైన ఇవన్నీ వేసుకుంటారు, ఇట్లా
పోగులు పోగులుగా ఉండేదాన్ని వేసుకొని ఒక ఒక లోహ పరికరం ఉంటుంది. ఆ లోహ పరికరాన్ని కొడుతూ ఒక గమ్మత్తైన సౌండ్ని క్రియేట్ చేస్తూ వాళ్ళు వాళ్ళ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. అది దొరికిందా పట్టుకున్నారు? దొరికింది, మేము అంతా పట్టుకున్నాం. తర్వాత దుబ్బుల కళాకారులు ఉంటారు. దుబ్బుల కళాకారులు అంటే వాళ్ళు దుర్గమ్మ కొలుపులు చెప్తారు. సో ఊళ్ళల్లో అంతా ఈ ప్రధానంగా ఈ జానపద కళారూపాలన్నిటి యొక్క అంతర్గత లక్షణం ఏంటంటే ప్రజలందరూ బాగుండాలి, దేవతలను ఆరాధించడం, ప్రజల సంక్షేమం కోరుకోవడం, మూడవది ప్రజలకి వినోదాన్ని ఇవ్వడం, దాంతోపాటు ఒక నైతికతని, ఒక సందేశాన్ని, ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఇవ్వడం అనేది వాటిలో అంతర్లీనంగా మనకు కనిపిస్తుంది. సో అలాంటి కళారూపాలన్నీ మనం వెతికి పట్టుకొని వాటన్నిటిని కూడా ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చేలాగా చేయడం, వాటికి ప్రాధాన్యతనివ్వడం, వివిధ వేదికల మీద, అది ఆగస్టు 15 గోల్కొండ కోట మీది వేదికలు కావచ్చు, రాష్ట్రవతరణ వేడుకలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు. బోనాల పండుగ రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత నెల రోజుల పాటు హైదరాబాద్ జంట నగరాలలో వివిధ వేదికల మీద, వివిధ టెంపుల్స్ మీద, అమ్మవారి టెంపుల్స్ దగ్గర మన కళాకారులే కళా ప్రదర్శనలు చేస్తారు. సో ఆ విధంగా దాదాపు 196 పైన దేవాలయాల దగ్గర ఆ నెల రోజుల పాటు దాదాపు 25,000 మంది కళాకారులకు పైగా కళాకారులు వాళ్ళకి ప్రదర్శన చేస్తారు. దానిలో కూచిపూడి ఉంటుంది, భరతనాట్యం ఉంటుంది, పేరుని ఉంటాయి, అలా అమ్మవారిని కీర్తించే మిగతా జానపద గీతాలు, ఇవన్నీ కూడా అన్నిటి కార్యక్రమాలతో ఊరేగింపుల్లో డప్పులు, డోళ్ళు ఇవన్నీ కూడా పెడతాం. సో ఈ విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే 60 ఏళ్ళ లోపాన్ని తొందరగా మనం భర్తీ చేయాలి. జాతీయ స్థాయిలో తెలంగాణకు ఉండే అస్తిత్వాన్ని, తెలంగాణకు ఉండే అస్మితని, తెలంగాణకు ఉండే ఒక స్పెషల్ ఐడెంటిటీని కల్చర్ ద్వారా, కల్చరల్ ఆర్ట్ ఫామ్స్ ద్వారా ప్రతిబింబించాలనేది ప్రయత్నం చేసాము. ఆ మేరకు సక్సెస్ అయ్యాము.